జంగారెడ్డి గారు. అధ్యక్ష, రెండు విషయాలు. ఈ యొక్క ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక ప్రక్రియలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే కస్టమర్కి భారం కాకుండా చూసుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది ఒక విషయాన్ని తెలియజేస్తూ, అట్లనే మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు హై స్కూల్స్ వరకు బస్ పాసెస్ ఫ్రీ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ హై స్కూల్ చదివే వాళ్ళకు, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి భారం అవుతుంది, వాళ్ళకు బస్ పాసెస్ ఫ్రీగా, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా ఫ్రీగా బస్ పాసెస్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. డిస్కషన్ ఇస్ ఓవర్. సమాధానం చెప్పండి. రిప్లై. జగ్గారెడ్డి గారు, వెహికల్కి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన విషయంలో అధ్యక్ష, మేము చేసిన సవరణ వల్ల పెద్ద కస్టమర్స్కి ఏమీ నష్టం జరగదు అధ్యక్ష. మామూలు కస్టమర్స్ చిన్న చిన్న వెహికల్స్కి సంబంధించిన దాంట్లో పెద్ద తేడాలు రావు. హెవీ వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్, కోట్లలో ఉన్న వెహికల్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో మ్యానుఫ్యాక్చరరే కాస్ట్ డిఫైన్ చేస్తాడు కాబట్టి ఆ కస్టమర్ ఆ కాస్ట్ని భరించే ఒక హై క్లాస్ వెహికల్స్ని కొనుక్కునే వాళ్ళకి పెద్దగా దీనివల్ల తేడా రాదు. కాబట్టి దీన్ని ఈ సవరణ చేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మరింత చేకూరుతుంది కాబట్టి వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అట్లనే ఈ బిల్లుకు సంబంధించిన విషయం కాకపోయినా మీరు ఆర్టీసీకి సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన లేవనెత్తిన అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేసి పరిష్కారం చేస్తాం. కాబట్టి మీరు నా వివరణ సరిపోయిందని భావిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.